పరిశీలించి తొలగించబడింది. స్పీకర్ సార్, నిన్న నేను మాట్లాడిన దానిలో అన్పార్లమెంటరీగా నేను ఏం మాట్లాడానో వారు కనీసం కోట్ చేయలేదు అధ్యక్ష. నేను ఏం అన్పార్లమెంటరీగా మాట్లాడాను నేను అనుకోలేదు. మాట్లాడితే తప్పకుండా మీరు అప్పుడే ఆపేటోళ్ళు, ఎందుకంటే మీరు అన్నీ వింటున్నారు, మీరు అప్పుడే ఆపేటోళ్ళు. కాబట్టి రికార్డులో నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. నెంబర్ 1, నేను ఏమన్నాను అధ్యక్ష? నేను ఏమన్నా అనకూడని మాటలేమన్నా? ముఖ్యమంత్రి గారి లాగా నేను ఏమన్నా బడివే అన్నానా? బలిదేవత అన్నానా? ఏమన్నా సార్? నేనేమనలే అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అన్నది నేను చెప్తున్నా అంతే. ముఖ్యమంత్రి గారు అన్నారు, నేననలే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కరెక్టే అయితే, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది రికార్డులో ఉంటే నేను మాట్లాడింది కూడా ఉండాలి కదా సార్ అధ్యక్ష. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు ఒక మాట అన్నారు. గౌరవ స్పీకర్ గారు, అపెలేట్ అథారిటీ ట్రైబ్యునల్ వారు రాజ్యాంగ పరిధిలో అధ్యక్ష రాజ్యాంగ పరిధిలో పనిచేసే శాసనసభ ఇది. శాసనసభ అంటే ఇక్కడ శాసనాలు చేసే సభ అధ్యక్ష. హైకోర్టు తీర్పుల మీద సుప్రీంకోర్టు, అయ్యా కూర్చో, నీకు మంత్రి పదవి రాలే, కూర్చో అధ్యక్ష. స్పీకర్ గారు మరి మీ విచక్షణాధికారం ఫైనల్. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చిన తీర్పుల మీద కూడా ఇదే సభలో మనం ఎన్నోసార్లు చర్చించాం. మన బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా మరి హైకోర్టు తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, అయినా కూడా శాసనసభలో ఇక్కడ మాట్లాడుకున్నాం. ఇవాళ నేను మీకు ప్రార్థించేది ఒకటే అధ్యక్ష, మిమ్మల్ని కోరేది నేను ఒకటే అధ్యక్ష, దయచేసి హౌస్ని ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. ఏం అరుపులు ఆయన అరుపులు గావు కేకలు ఎందుకు సార్? మాట్లాడి మైక్ ఇవ్వండి, తర్వాత నేను వద్దంటున్నా. ఆయనకి ఏం కావాలో ఇవ్వండి సార్. మంత్రి పదవి కావాలంటే పైరు వేసుకోమనండి అధ్యక్ష. నేను తమరిని ప్రార్థించేది ఒకటే అధ్యక్ష, మీరు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు అనర్హత పిటిషన్ల విషయంలో. కానీ నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, నేను చెప్పింది కాదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్న మాట, గౌరవ పెద్దలు ప్రతిపక్ష నాయకులు, జాతీయ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు అన్న మాట, న్యాయపత్రంలో చెప్పిన మాట, ఎవరైనా పార్టీ మారితే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పిన మాట ప్రస్తావించాను, న్యాయపత్ర ప్రస్తావించాను. ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కేటీఆర్ గారు మీరు కేటీఆర్ గారు వినండి. మీకు అవకాశం ఇచ్చినా కదా, వినండి. నేను మాట్లాడతా వినండి. నేను మాట్లాడతా 2 నిమిషాలు వినండి. నేను మాట్లాడతా 2 నిమిషాలు వినండి. 2 నిమిషాలు వినండి. 2 నిమిషాలు ప్లీజ్. మీరు కూడా కూర్చోండి ప్లీజ్. గౌరవ మంత్రి గారు సభ్యులకు సూచన మాత్రమే చేశారు, ఎవరిని ఉద్దేశించి కాదు. కావున దీనికి క్లారిఫికేషన్స్ అవసరం లేదు. మీ పేరు తీసినందుకు మీరు మాట్లాడేసిండ్రు. మీరు వారి పేరు తీసినందుకు మాట్లాడేసిండ్రు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు లేదండి ప్లీజ్ దీన్ని ఎక్కువ పొడిగించకండి ప్లీజ్. పల్లా రాజేశ్వర రెడ్డి గారు పేరు తీసినందుకు మాట్లాడేసిండు, అయిపోయింది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఎలా మినిస్టర్ గారు, సీనియర్ శాసనసభ్యులు కేటీఆర్ గారు, సార్ చట్టసభలకు సంబంధించి ఇక్కడ ప్రస్తావన చేసే పదాల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం బాధ్యతమైపోయినది. సార్ ఈరోజు నేను వాటిని కూడా కోరుతా ఉన్నాను, ప్లీజ్ డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ సార్. యు ఆర్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. ఈరోజు ఖచ్చితంగా మీరు ఆ రికార్డ్స్ నుంచి తొలగించాలి అధ్యక్ష. వారు ఏ విధంగా మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా, ఏ సందర్భంలో ఆ ప్రస్తావన తీసుకొచ్చినా సరికాదని నేను చెప్తా ఉన్నాను. ప్లీజ్ సార్, ఈరోజు ఆ రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే బయట ఎన్నో పదాలు వారు మాట్లాడినరు, అవన్నీ ప్రస్తావన చేస్తే ఏముంటుంది అధ్యక్ష? మీరు కూడా అడ్డగోలుగా మాట్లాడినరు బయట.
మీరు అడ్డగోలుగా మాట్లాడినరు. అవన్నీ ప్రస్తావన చేయడానికి కాదు ఈ సభ ఉన్నది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఆ సందర్భంలో కూడా మా సభ్యులందరూ కూడా, మేము మాతో పాటు అందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా దాన్ని వారు మాట్లాడిన దానికి మర్యాదపూర్వకంగా లేదు అధ్యక్ష. నేను కోరుతా ఉన్నాను, బికాజ్ ఇట్స్ మన అందరి వైపు చూస్తూ ఉంటారు, మన అందరి వైపు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నప్పుడు మీ వైపు కూడా చూస్తూ ఉన్నారు. మీరు మాట్లాడే సందర్భం ఏ విధంగా ఉందంటే, అన్నట్టు మీరు మాట్లాడే కార్యక్రమం చేయొద్దు, దయచేసి చెప్తా ఉన్నాము. డెఫినెట్లీ ఇట్స్ హైలీ కండెమినబుల్ అధ్యక్ష. ప్లీజ్ రిమూవ్ ఫ్రమ్ ద రికార్డ్స్. కేటీఆర్ గారు మాట్లాడిన మాటలను, అన్పార్లమెంట్ పదాలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగించబడింది. పల్లా రాజేశ్వరరెడ్డి గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, పల్లా రాజేశ్వరరెడ్డి, బీర్లా ఐలయ్య గారు, బీర్లా ఐలయ్య గారు.